వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫ్ఎస్ ఫ్రెండ్స్. ఈ రోజు మన క్లాస్ లో జీకే కి సంబంధించి మన ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు అండ్ ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ సంబంధించిన క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్ అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అండి. రైట్, దయచేసి ఎవరైతే పార్ట్ 1, 2, 3 చూడలేదో దయచేసి ఆ ప్లేలిస్ట్ లో అనేది ఆ పార్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఇలా సబ్జెక్ట్ వైజ్ కంటిన్యూ అవుతూనే పడుతుంటారు అనమాట. రైట్, సో తప్పకుండా ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నింటికి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అనమాట. బేసిక్ లెవెల్ ఆఫ్ కంటెంట్ మీకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది. రైట్, సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మనకు ఫస్ట్ క్వశ్చన్ ఈ సెషన్ లో 50 క్వశ్చన్స్ కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. దయచేసి మీరు ఆల్రెడీ చదివి ఉన్న వాళ్ళైనా సరే పర్లేదు, ఒక్కసారి అనాలిసిస్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ లో మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినవి, ఎన్ని క్వశ్చన్స్ రాలేదు, ఎంతవరకు మన యొక్క ప్రిపరేషన్ లెవెల్లో ఉన్నాం అనేది కూడా ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఫస్ట్ మనము చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ప్రియాంబుల్ ఆఫ్ అవర్ కంట్రీ రీడ్స్ దట్ ఇండియా ఈజ్ ఏ డాష్. అంటే ప్రియాంబుల్ అంటే మనకు తెలిసిందే, భారత రాజ్యాంగంలో ఫస్ట్ పేజ్ పరిచయం లాంటి దాన్ని మనం ప్రియాంబుల్ అంటాము. ప్రావేశికాన్ని కూడా మనం చెప్పుకుంటాం అనమాట. రైట్, అంటే ఏదైనా బుక్ కి ముందు మాట ఎలా ఉంటుందో అలాగా ప్రియాంబుల్ అనేది మన భారతదేశ రాజ్యాంగానికి ఉంటుంది. రాజ్యాంగం మొత్తం దానికి ఒక పరిచయం లాంటిది అనమాట ప్రియాంబుల్. ఓకేనా? సో ఈ ప్రియాంబుల్ లో మనకు ఫస్ట్ రైట్, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేసి ఒక వర్డ్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. రైట్, సో ఎలాంటి కంట్రీ, ఇండియా ఎలాంటి కంట్రీ అని చెప్పుకునే దానికి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఓన్లీ సార్వభౌమత్వము లౌకికత్వం కలిగి ఉన్నదా, లేదా లౌకికత్వము ప్రజాస్వామ్యము కలిగి ఉన్నదా, లౌకికత్వము సార్వభౌమాధికారము మరియు ప్రజాస్వామ్యము కలిగి ఉన్నదా, లేదా లౌకిక సార్వభౌమ ప్రజాస్వామ్య సామ్యవాద అంటే సోషలిస్ట్, రైట్, మరియు గణతంత్ర రిపబ్లిక్, సెక్యులర్ సొవేరియన్ డెమోక్రటిక్ అండ్ సోషలిస్ట్ అండ్ రిపబ్లిక్ కంట్రీనా అనేది మనకు చెప్పడం జరిగింది. సో వీటిలో మనం చూసుకుంటే ఇండియా అనేది అబ్వియస్లీ మనకు సెక్యులర్ సొవేరియన్ డెమోక్రటిక్ అండ్ సోషలిస్ట్ అండ్ రిపబ్లిక్ కంట్రీ. రైట్, మనం ఈ విషయం అర్థం చేసుకోవాలన్నమాట. రైట్, సో 1976 42వ రాజ్యాంగ అమెండ్మెంట్ ఆర్టికల్ దానికంటే ముందు ఈ యొక్క సోషలిస్ట్ అనేది లేదు. రైట్, అండ్ ఈ యొక్క సెక్యులర్ అనేది లేదు అనమాట. రైట్, సో దాని తర్వాత ఈ యొక్క 42వ రాజ్యాంగ సవరణ తర్వాత ఈ యొక్క ప్రియాంబుల్ కు ఈ రెండింటిని యాడ్ చేయడం జరిగింది. అండ్ నౌ సెక్యులర్ సొవేరియన్ డెమోక్రటిక్ సోషలిస్ట్ అండ్ రిపబ్లిక్ కంట్రీగా మన ఇండియా పిలువబడుతుంది. ఓకేనా గైస్? సరే, మరి ఇది ప్రియాంబుల్ లో ఇవ్వడం జరిగింది అనమాట. 1976 లో ఈ రెండు పదాలే కాకుండా, సోషలిస్ట్ అండ్ సెక్యులరే కాకుండా మనకు ఇంటిగ్రిటీ అనే ఒక పదం కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. రైట్, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ అనే కాన్సెప్ట్ ఒక పదం వస్తుంది ప్రియాంబుల్ లో. రైట్, సో అక్కడ ఇంటిగ్రిటీ యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఎప్పుడు యాడ్ చేశారు? 1976 అంటే ఇంప్లిమెంటేషన్, అంటే మామూలుగా 76 ఆ టైంలో ఏమైంది, ఎమర్జెన్సీ అనేది ఇంప్లిమెంట్ కావడం జరిగింది అనమాట. ఆ టైంలో ఇలాంటి నెసెసిటీ అని ఫీల్ అయ్యి 42వ రాజ్యాంగ సవరణలో వీటిని యాడ్ చేయడం జరిగింది అనమాట మన రాజ్యాంగానికి. ఓకేనా? రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ హ్యాస్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది కరెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ప్రస్తుత భారతదేశ రాజ్యాంగం ఏదైతే ఉందో దానిపై అత్యధికమైన ప్రభావం దేని మీద ఏది పడ్డది? రైట్, దేనిపైన దాని రాజ్యాంగం యొక్క ప్రభావం అత్యధికంగా ఉంది? రైట్, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్, లేకపోతే పిట్స్ ఇండియా యాక్ట్ 1784, రైట్, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1919, లేకపోతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. రైట్, కాన్స్టిట్యూషన్ యాక్ట్ కాదు, కౌన్సిల్ యాక్ట్ అన్నమాట. అయితే మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 1935 ఏదైతే, దాని తర్వాత వేరే ఏ యాక్ట్ లేదు, ఒక ఇండిపెండెన్స్ యాక్ట్ తప్ప. 1935 లో ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఉందో అది 50% ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచే తీసుకొని రావడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే వీ కెన్ సే ఇట్ యాజ్ ఏ జిరాక్స్ కాపీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్పుకోవచ్చు. జిరాక్స్ కాపీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏది సార్? 1935 యాక్ట్. ఇందులో
ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ గురించి కావచ్చు, లేకపోతే ఇక ఫెడరల్ సిస్టమ్ అనే కాదు, ఇంకా చాలా విషయాలు, చాలా అంటే చాలా విషయాలు ఈ యొక్క మన 1935 నుంచే తీసుకొని రావడం జరిగింది అనమాట. జనరల్ అడ్మినిస్ట్రేషన్ గురించి కావచ్చు, రైట్, ఇది 1935 యాక్ట్ నుంచి తీసుకొని రావడం జరిగింది, రైట్. సో పర్టికులర్ సమ్ స్పెషల్ ప్రొవిజన్స్ అనేది కూడా 1935 నుంచే తీసుకొని రావడం జరుగుతుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మాక్సిమం చాలా వరకు ఆ కంటెంట్ ఏదైతే మన భారత రాజ్యాంగంలో రాసుకున్నామో 1935 నుంచి మనం తీసుకుని రావడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే రెప్లికా ఆఫ్ 1935 కూడా మనం కాన్స్టిట్యూషన్ చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇందులో మామూలుగా స్ట్రక్చరల్ ఫార్మేషన్ లో కావచ్చు, స్ట్రక్చరల్ కావచ్చు, రైట్, వ్యవస్థాపరంగా మనకు అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా పరంగా కావచ్చు, లేకపోతే ఫెడరల్ సమాఖ్య వ్యవస్థ పరంగా కావచ్చు, ఇలాంటివన్నీ చాలా విషయాలు ఈ దీనికి సంబంధించిన విషయాలు 1935 నుంచి తీసుకుని రావడం జరిగింది. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది ఐడియా ఆఫ్ ఎ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టు ఫ్రేమ్ ఏ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా వాజ్ టేకన్. ఫస్ట్ రాజ్యాంగ పరిషత్తు అనేది ఒకటి ఉండాలిరా భయ్. రాజ్యాంగం రాసుకునే దానికి రాజ్యాంగ పరిషత్తు అనేది ఒకటి ఉండాలి అని ఒక ఆలోచన చేసిన ఫస్ట్ వ్యక్తి ఎవరు సార్ అంటే ఎంఎన్ రాయ్, రైట్. ఈయన అంటే కమ్యూనిస్టు వాదానికి సంబంధించిన వ్యక్తి అనమాట ఎంఎన్ రాయ్. 1934 లోనే తను ఇలాంటిది ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి మన భారతదేశ రాజ్యాంగాన్ని రాసుకునేదానికి, రైట్ అని తను ప్రపోజ్ చేస్తే, తన ఆలోచన వ్యక్తం చేస్తే, దాని తర్వాత 1935 టైంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దాన్ని తీసుకొని దాని డిమాండ్ కు ప్రపోజ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. 1934 లో ఎంఎన్ రాయ్ ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తాడు అనమాట. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్, రైట్. సో ఆర్టికల్ 17th ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది వెన్ రైట్. ఇప్పుడు మనకు వచ్చేసి వి కేమ్ టు ఫండమెంటల్ రైట్స్ అన్నమాట. ఇక్కడ పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ లో కొన్ని విషయాల గురించి, ఆర్టికల్స్ గురించి చెప్పాడు. మోస్ట్ మాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నమాట ఇలాంటివన్నీ. ఆర్టికల్ 17 అదే దేని గురించి తెలియజేస్తుంది అని అడిగాడు అనమాట, రైట్. సో ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబరా, ఇది ఆర్టికల్ పీడనాన్ని నిరోధించే హక్కు. 23, 24 గురించి 24 దాంట్లో ఉంటుంది అనమాట, ఇది కాదు. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే మనకు వచ్చేసి ఆర్టికల్ 14 అనేది కాన్సెప్ట్ మనకి వ్యక్తం చేస్తుంది. ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనము, నిషేధము అనే కాన్సెప్ట్ వచ్చేసి మనకు ఆర్టికల్ 17 తెలియజేస్తుంది, రైట్. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ వచ్చేసి మనకు ఆర్టికల్ 18 గురించి తెలియజేస్తుంది. ఓకే, రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్కువ టైం వేస్ట్ చేయదండి, ఫాస్ట్ ట్రాక్ మోడ్ లోని ఈ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకుంటూ పోతా ఉందాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోలేని విద్యార్థులు, రైట్. సో రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఏ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్, స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఏ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. అండ్ మనకు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మనకు వచ్చేసి మార్చ్ 19th రోజు మనకి ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ కు సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కోర్సు కూడా మీకు లాంచ్ చేస్తున్నాము. లాంచింగ్ ఆఫర్ అనేది మిస్ చేసుకోకుండా విద్యార్థులు ఏపీ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ లాంచింగ్ ఆఫర్ మిస్ చేసుకోవద్దండి. దాదాపు 1000 గంటల కంటే అబోవ్ కంటెంట్ ప్రీ రికార్డెడ్ గా అండ్ ఒక 300 గంటలు లైవ్ మెంటర్షిప్ క్లాసెస్, సబ్జెక్ట్ వైజ్ లైవ్ మెంటర్షిప్ క్లాసెస్ అనేది ఈ యొక్క కోర్సులో ప్లాన్ చేస్తున్నామండి. దేర్ ఆఫ్టర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్ గా కూడా ఈ కోర్సులో phase 2 లో మీకు ఫ్రీగానే అందజేస్తాం అనమాట. ఓకేనా, రైట్. చాలా ఎక్సలెంట్ కోర్స్ అండ్ అప్డేటెడ్ గా చేసి మీకు కోర్స్ ఇస్తున్నాము. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాల్సిన విషయం. ఓకే, రైట్. సో సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, రైట్. సో అండర్ విచ్ ఆర్టికల్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, క్రీడ్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, అంటే మనకు మతము, జాతి, కుల, లింగము, పుట్టిన ప్లేస్ ఆధారంగా వివక్షత చూపకూడదు అని రాసిన ఆర్టికల్లో ఏ ఆర్టికల్లో రాశారు సార్ అంటే ఈ ఆర్టికల్ నెంబర్ 15. ఫర్ సపోజ్ నువ్వు బస్ స్టాండ్ లో ఉండవు, నువ్వు అంటరానితనం వాడివి, నువ్వు పక్కన పోవాలి, నువ్వు ఇచ్చేయకూడదు, ఇలాంటివి కాన్సెప్ట్లు మనకు ఇక్కడ చల్లవు అనమాట. పబ్లిక్ ప్లేసెస్ కావచ్చు, ఏదైనా. సో కొన్ని ఎగ్జామ్షన్స్ కొన్ని ప్లేసెస్ లో ఉంటాయి, రైట్. సో బట్ ఇన్ జనరల్ గా ఇలాంటి మనకు ఈ యొక్క ఆర్టికల్ 15 ప్రకారము ఏమన్నాడు, ఈ యొక్క వీటి మీద వివక్షత చూపకూడదు అని చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్టికల్ 21A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేని గురించి తెలియజేస్తుంది? మోస్ట్ రిపీటెడ్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ క్వశ్చన్స్ అన్నమాట ఇది.
రైట్. సో దీనికి ఆర్టికల్ 21 తర్వాత ఏ అనేది యాడ్ చేయడం జరిగిందండి. రైట్, ఇక్కడ 86th అమెండ్మెంట్ యాక్ట్ రైట్ 2002లో ఈ యొక్క సవరణ అనేది జరిగింది. బట్ దీని యొక్క ఇంపాక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది 2000 ఇంప్లిమెంటేషన్ వరకు వచ్చేసరికి 2010 అయ్యింది అనమాట. ఓకేనా. రైట్ టు మనకు ఏమంటారు 21A వచ్చేసి మనకు ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెక్షన్, ఇది కాదండి. రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఈక్వాలిటీ బిఫోర్ లా, అంటే చట్టం ముందు అందరూ సమానులే అన్నట్టు. మనము ఇది అందరూ మనం మాట్లాడుకున్నాం 14, ఇది 19 అని చెప్పుకుంటున్నాము. విద్యా హక్కు, ఈ విద్యా హక్కు ద్వారా మనకి ఏం తెలియజేస్తుంది? ఈ యొక్క ఫండమెంటల్ రైట్ ద్వారా ఇట్ ఈస్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు ప్రొవైడ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్స్ బిట్వీన్ ఏజ్ ఆఫ్ 6 to 14 years అని చెప్పడం జరుగుతుంది అనమాట. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి కంపల్సరీగా గవర్నమెంట్ యొక్క బాధ్యత అండి, వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ అది. మనకు ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత, అది వాళ్ళకు ప్రాథమికంగా వచ్చే హక్కు అని తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? రాజ్యాంగ సవరణ. ఇవన్నీ బేసిక్ లెవెల్ ఆఫ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ కు సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే క్వశ్చన్ పేపర్స్ ఉంటాయో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కు పర్ఫెక్ట్ గా సరిపోతాయండి. అండ్ నాట్ ఓన్లీ 10th క్లాస్, బేసిక్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కోసం ఇలాంటి క్లాసెస్ అనేది చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. ఒకసారి యూస్ఫుల్ గా ఉన్నాయి క్లాసెస్ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ అండి, ఏ అధికరణ కామెంట్ చేయండి ఒకసారి, ఒక మినిట్ పాజ్ చేసి. రైట్. రాజ్యాంగ సవరణ గురించి తెలియజేసే అధికరణ ఏది అని అడిగాడండి. ఇది కామన్ గా వచ్చేసి సౌత్ ఆఫ్రికా నుంచి ఈ యొక్క సవరణ అనే ఒక సిస్టమ్ తీసుకొని రావడం జరుగుతుంది. సౌత్ ఆఫ్రికా నుంచి సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ఆర్టికల్ 368లో ఈ ప్రస్తావన ఉంది. సవరణ అనేది జరిగితే ఏ విధంగా జరుగుతుంది, రాజ్యాంగానికి సవరణ జరిగితే ఎలా జరగాలి, 1/2 and 2/3 మెజారిటీలో స్పెషల్ మెజారిటీతో జరుగుతుందా, సాధారణ మెజారిటీతో జరుగుతుందా, ఏ అంశాలు స్పెషల్ మెజారిటీతో జరుగుతాయి, ఏ అంశాలు సాధారణ మెజారిటీతో జరుగుతాయి, ఎలా జరగాలి, ఈ కంప్లీట్ ప్రొసీజర్ అంతా ఆర్టికల్ 368 ప్రకారమే సవరణలు చేస్తారు రాజ్యాంగానికి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాజ్యాంగ సవరణ చట్టంలో గోవాను రాష్ట్ర అసెంబ్లీతో పూర్తి స్థాయి రాష్ట్రంగా చేశారు? ఈ గోవా జనరల్ గా లిబరలైజ్ అయింది ఎప్పుడు అండి? దీని నుంచి 1961లో లిబరలైజ్ అయింది. దాని తర్వాత వచ్చేసి యూనియన్ టెరిటరీగానే కొనసాగింది, కానీ యాజ్ ఎ స్టేట్ హోదా అనేది స్టేటస్ అనేది లేదు. బట్ 1987కి వచ్చేసరికి 56వ రాజ్యాంగ సవరణ ప్రకారం గోవాకి కంప్లీట్ స్టేట్ హోదాని ఇచ్చి ఒక అసెంబ్లీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. ఏ రాజ్యాంగ సవరణ ఓటు హక్కుని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు తగ్గించిందండి? ఏ రాజ్యాంగ సవరణ అండి? ఓటు హక్కు 28 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకే తగ్గించింది. రైట్. ఎందుకంటే తెలివైన వాళ్ళు అయిపోయినారు, ప్రతిదీ నిర్ణయం తీసుకునే దాంట్లో కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయినారు. అందుకే ఏజ్ కూడా ఎర్లీ ఏజ్ లోనే వాళ్ళు 14, ఇవాళ రోజుల్లో అయితే 15 సంవత్సరాల్లోనే ఒక డెసిషన్ తీసుకోగలిగే లెవెల్కి వచ్చేస్తారనమాట పిల్లలు, అడ్వాన్స్ కి వెళ్ళిపోయారు. రైట్. 1989 ఆ టైంలో ఈ యొక్క 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క నిర్ణయం అనేది తీసుకొని రావడం జరిగింది అనమాట, వయోజన ఓటు హక్కు. ఓకే. రైట్. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు కింద భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి. రైట్. సో ఈ యొక్క 4 బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి అనే ఒక 4 భాషలు. అంటే మనకు 8వ షెడ్యూల్లో ఏం తెలియజేస్తుందండి? టోటల్ గా 22 అఫీషియల్ లాంగ్వేజెస్, అధికారిక భాషలు అనేది మన భారత రాజ్యాంగంలో మనకు పొందుపరుచున్నారు, అఫీషియల్ లాంగ్వేజెస్. ఓకేనా. రైట్. 14 అనేది భారత రాజ్యాంగము ఇంప్లిమెంట్ అయ్యే టైంకే ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ ఒక 8 కొత్త భాషలు అనేది యాడ్ అవడం జరిగింది. లేటెస్ట్ గా వచ్చేసి మనకు ఈ యొక్క బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అనే ఒక కొత్త భాషలు అనేది యాడ్ కావడం జరిగింది. ఒకసారి కమెంట్ చేయండి ఏ ఆర్టికల్లో ఏ అమెండ్మెంట్ ద్వారా మీకు ఈ యొక్క సవరణ అనేది చేశారో మీరు కూడా ఒకసారి కమెంట్ చేసి తెలియచేయండి. ఓకేనా. ఈ క్వశ్చన్ కు ఏ అమెండ్మెంట్ ద్వారా ఈ యొక్క సవరణ చేశారో, ఈ యొక్క లాంగ్వేజెస్ అనేది 8వ షెడ్యూల్ కి యాడ్ చేశారో కమెంట్ చేయండి. ఓకే. రైట్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ అమెండ్మెంట్ వాస్ పాస్డ్ డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ? అత్యవసర పరిస్థితి ఎప్పుడు సార్ జరిగింది? 1975 ఆ తర్వాత అత్యవసర పరిస్థితి రావడం జరిగింది కదా. సో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ టైంలో మనకు 76లో వచ్చిన అమెండ్మెంట్ ఏది సార్ అంటే, అండ్ మోస్ట్ ఆఫ్ ది టైము
మాక్సిమం అంటే మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా ఈ యొక్క ఈ యొక్క 42వ రాజ్యాంగ సవరణను మనం చెప్పుకుంటాము. మినీ కాన్స్టిట్యూషన్ ఎందుకంటే అన్ని సవరణలు జరిగాయి, ప్రియాంబుల్ కూడా సవరణ జరిగింది. సో అందుకు దీన్ని మనకు వచ్చేసి మినీ కాన్స్టిట్యూషన్ కూడా 42వ రాజ్యాంగ సవరణ అని చెప్పుకుంటాము. ఇంకా ఇదే రాజ్యాంగ సవరణలో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా మనకు ఇంప్లిమెంట్ కావడం జరిగింది. రైట్, కింది వాటిల్లో ఏ సవరణ లోక్సభ పదవీ కాలం 5 నుంచి 6 సంవత్సరాల వరకు పెంచబడింది? లోక్సభ పదవీ కాలం అప్పుడు అంటే చూడండి, ఇది మళ్ళీ సేమ్ అండి. 1975 ఆ టైంలో ఎమర్జెన్సీ రావడం జరిగింది కాబట్టి ఆ టైంలో ఎలక్షన్స్ జరిగేదానికి లేదు. రైట్, ఎలక్షన్స్ జరిగేదానికి లేదు. 71 to 75, 76 జరగాలి, దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఎలక్షన్ జరగలేదు. రైట్, సో ఒక సంవత్సరము ఎక్స్టెండ్ కావడం జరిగింది అనమాట 1977 వరకు. బట్ ఏంటంటే దీనికి మన ప్రభుత్వము 5 సంవత్సరాలు కదా జనరల్ గా రాజ్యాంగంలో రాస్తుంది. ఒక సంవత్సరం ఎమర్జెన్సీ పీరియడ్ ఉంది కాబట్టి ఒక సంవత్సరం ఎక్స్టెండ్ చేయొచ్చు, దాని తర్వాత 6 నెలలు చేసుకోవచ్చు. రైట్, సో అది మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే ఇది కూడా జరగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం పెద్దదిగానే ఉందండి. రాజ్యాంగము 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఈ కింది వాటిలో ఏది సత్యము, ఏది ట్రూ అని కూడా మనం చెప్పుకోవచ్చు? ప్రెసిడెన్స్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఓవర్ ఫండమెంటల్ రైట్స్, అంటే ప్రాథమిక హక్కుల కంటే నిర్దేశక సూత్రాలకు ప్రాధాన్యత ఎక్కువ ఉండడము. రైట్, సో ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి, అబ్వియస్లీ ఖచ్చితంగా చేర్చబడ్డాయి, ఇది కరెక్టే. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ షుడ్ నాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్, రాజ్యాంగ సవరణలు చేసిన తర్వాత ఏ కోర్టులో కూడా దాన్ని క్వశ్చన్ చేయకూడదు. పార్లమెంటే కదా రాజ్యాంగ సవరణ చేసేది, సవరణ చేసిన తర్వాత దాన్ని తీసుకొని పోయి క్వశ్చన్ చేయకూడదు ఎక్కడ, ఒక స్పెషల్ కేసెస్ లో తప్ప అనేది ఒక కాన్సెప్ట్, ఇది కూడా కరెక్టే. ఈ మూడు ఈ యొక్క 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానే మనకు పొందుపరచడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, రాజ్యాంగానికి ఆర్టికల్ 21A చేర్చడం ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలందరికీ విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చేర్చిన సవరణ చట్టం ఏది అని అడిగాడు. అబ్వియస్లీ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఈ విషయాన్ని గురించి చాలా చక్కగా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో ఏ ఎన్నికలు భారత ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరగవు? అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ లో మనకు ఎన్నికలు జరగవు. ఏ ఎన్నికలు జరగవు అట్లా? ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా జరుగుతాయండి. ఎలక్షన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వీళ్ళు కూడా మనకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచే తీసుకుంటారు. ఎలక్షన్ ఆఫ్ లోకల్ బాడీస్ ఆఫ్ ది స్టేట్, అంటే మనకు సర్పంచులు ఎన్నికైతారు కదా, పంచాయతీ ఎలక్షన్స్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేయవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి స్టేట్ కు సంబంధించి ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్, ఆర్టికల్ 243K అనుకుంటా ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్ టు కండక్ట్ ది పంచాయతీ ఎలక్షన్స్ అనేది మనకు కాన్సెప్ట్ ఉంటుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వస్తుంది అనమాట. రైట్, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, సో భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ లో మనకు జనరల్ గా 9th షెడ్యూల్ ఆఫ్ యాడెడ్ బై 9th షెడ్యూల్ మనకు అట్ ది టైమ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ 26 జనవరి 1950 ఇంప్లిమెంటేషన్ అయింది కదా. సో ఈ ఇంప్లిమెంటేషన్ తర్వాత జరిగిన ఫస్ట్ అమెండ్మెంటే 1951 లో ఈ యొక్క అమెండ్మెంట్ ద్వారానే 9వ షెడ్యూల్ కూడా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఇన్ జనరల్ గా దీన్ని మనం ల్యాండ్ రిఫార్మ్స్ అని కూడా మనం చెప్పుకుంటాం, భూ సంస్కరణలు అని కూడా మనము చెప్పుకుంటాము. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగం ప్రకారం ఈ కింది వాటిలో ఏది మనకు ఆదేశిక సూత్రాలు పాలనకు ప్రాథమికమైనది? అంటే అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ ఫండమెంటల్ ఫర్ గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీ, అంటే ఆధారం మనకు గవర్నమెంట్ దేనికంటే ఉండేది, గవర్నమెంట్ దేనికి ఉండేది? ప్రజల యొక్క సంక్షేమం కోసమే, వెల్ఫేర్ ఆఫ్ ది పబ్లిక్, వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. ఫండమెంటల్ రైట్స్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ కలిపియవు, బట్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్, ప్రజా సంక్షేమము, ప్రజలకు ఎలాంటి సంక్షేమం రావాలి, ఎకనామికల్ గా, ఆర్థికంగా, పొలిటికల్ గా అంటే రాజకీయంగా, రైట్ సోషల్ గా అంటే సామాజికంగా వీళ్ళకు సమన్యాయం జరిగినప్పుడే వాళ్ళకు వెల్ఫేర్ కలిగింది అని మనం భావిస్తాం. రైట్, సో అలాంటి ప్రతిపాదనలు ఎక్కడ పొందుపరుచున్నారు సార్ అంటే ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ లో ఆర్టికల్ నెంబర్ 36 నుంచి 51 వరకు ఇలాంటి కన్సెప్ట్స్ ఉన్న ఆర్టికల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు గవర్నెన్స్ కి కావాల్సిన ప్రాథమిక
మూల సూత్రం ఏంటి? ప్రజా సంక్షేమం. అది ఆదేశిక సూత్రాల్లో ఉంది అనమాట. రైట్? ఆదేశిక సూత్రాలు ఆదేశిస్తాయి, అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి అనమాట గవర్నమెంట్ కు. అబ్బాయి ఈ విషయాలు నువ్వు రూల్ చేసేటప్పుడు ఈ విషయాలు ఖచ్చితంగా నువ్వు పాటించాలి, అంటే పాటించే ప్రయత్నం చేయాలి అన్నట్టుగా. అంటే ఖచ్చితంగా పాటించాలని కంపల్సరీ లేదు, పాటించే ప్రయత్నం అయితే నువ్వు చేయాలి అనేసి చెప్తుంది. ఓకే, ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు. మరి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఎవరికి సార్ రెస్పాన్సిబుల్ గా ఉంటారు? రాజ్యసభకా, ప్రెసిడెంట్ కా, లోక్సభకా, ప్రైమ్ మినిస్టర్ కా? రైట్? సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పాన్సిబుల్ గా ఉండేది ఆర్టికల్ నెంబర్ కలిసి 75 సబ్ ఆర్టికల్ 3 అనుకుంటా. రైట్? లోక్సభకు వీళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉంటారు. అంటే ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే కదా ఏదైనా యాక్షన్ చేసుకోవాలా, బిల్ ఇంట్రడ్యూస్ చేయాలంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వల్లనే. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఎవరో కాదు, లైక్ ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ ఉంది, ఇక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారు, రైట్? డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు. బిల్లు తీసుకొని రావాలి, ఆ పర్టికులర్ ఏరియా సెక్టర్ కు సంబంధించి ఉంటే ఆ పర్టికులర్ సంబంధించిన మినిస్టరే బిల్లు ప్రపోజ్ చేస్తాడు, బిల్లు ప్రవేశపెడతారు. ఒకవేళ ఆ బిల్లు మెజారిటీతో నెగ్గలేదు అంటే తను రాజీనామా చేస్తాడు, తన రాజీనామాతో పాటు గవర్నమెంటే రాజీనామా చేయాల్సి వస్తుంది. ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఓకేనా? లోక్సభకు రెస్పాన్సిబుల్ గా ఉంటారండి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. రైట్. నెక్స్ట్, సుప్రీంకోర్టు సిఫారసు మేరకు ఏ యొక్క యాక్ట్ సిఫారసు మేరకు సుప్రీంకోర్టు స్థాపించబడ్డది అండి? ఏ యొక్క యాక్ట్ మేరకు సుప్రీంకోర్టు స్థాపించబడ్డది అని అడిగాడు అనమాట. రైట్? సుప్రీంకోర్టు కామన్ గా 1774 లో ఏర్పాటు అవుతుంది. ఫస్ట్ సుప్రీంకోర్టు ఆ టైంలో బిఫోర్ ఇండిపెండెన్స్. రైట్? సో ఎలిజా ఇంఫే ఫస్ట్ సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ వచ్చేసి ఎలిజా ఇంఫే అనేసి తను సుప్రీంకోర్టు జస్టిస్ గా ఉంటారు అనమాట. రైట్? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది ఉండడం జరుగుతుంది. 1784 పిట్స్ ఇండియా యాక్ట్ ప్రకారం ద్వంద్వ ప్రభుత్వ విధానానికి ఒక నాంది పలుకుతుంది అనమాట. పిట్స్ ఇండియా యాక్ట్ అంటాం దాన్ని. ఓకేనా? రైట్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ ఇట్లా. రైట్. నెక్స్ట్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తను ఎంత కాలానికి నియమించబడతాడు? చాలా సింపుల్ గా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్. అందరూ 5 ఏళ్ళు రాస్తారు, లేదంటే 6 ఏళ్ళు రాస్తారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కు సడన్ ఫిక్సేషన్ ఆఫ్ టెన్యూర్ అనేది లేదండి. నో ఫిక్స్డ్ టెన్యూర్. రాజ్యాంగంలో మనకు ఫిక్స్డ్ టెన్యూర్ లేదు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కి. ఓకే, రైట్. సో మళ్ళీ ఈ యొక్క అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్స్ తన రెసిగ్నేషన్ ఎవరికి సమర్పిస్తారు? అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్స్ వచ్చేసి కామన్ గా వచ్చేసి ఎన్నిక విధానం, అంటే మనకు అపాయింట్మెంట్ ఆర్టికల్ 165 చెప్తాది అడ్వకేట్ జనరల్ అనేది వాళ్ళు ఉండాలి. వాళ్ళు తన రెసిగ్నేషన్ హీ షుడ్ బి అపాయింటెడ్ బై ది గవర్నర్ అపాయింట్ చేస్తారు. రైట్? సో మళ్ళీ ఒకవేళ తనకి ఏమైనా ఇబ్బంది తన రెసిగ్నేషన్ మనకు సబ్మిట్ చేయాలి అనుకున్నా కూడా దట్ రెసిగ్నేషన్ షుడ్ బి సబ్మిటెడ్ టు ద గవర్నర్ ఆఫ్ ది పర్టికులర్ స్టేట్ అని మనకు చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇక్కడ మనకు ఎవరికి అండి? గవర్నర్ ఆఫ్ ది రెస్పెక్టివ్ స్టేట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. రైట్. ప్రతి రాష్ట్రానికి ఒక అడ్వకేట్ జనరల్ ఉండాలని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఆర్టికల్ నెంబర్ 165 అనేసి. దేర్ షుడ్ బి ఏ అడ్వకేట్ జనరల్ టు ద పర్టికులర్ స్టేట్ అనమాట. రైట్? ఆ రాష్ట్రంలో గవర్నమెంట్ తరఫు నుంచి అత్యున్నత న్యాయాధికారి అతనే. ఓకే, రైట్. మరి ఇండియాకు ఆర్టికల్ నెంబర్ 76 ద్వారా మనకు అడ్వకేట్ ఇండియాకు ఉంటాడు అనమాట. ఎవరు అటార్నీ జనరల్ ఉంటాడు, అడ్వకేట్ కదా, అటార్నీ జనరల్. ఓకే, రైట్. సో భారత రాజ్యాంగంలోని ఏ అధికరణము సివిల్ సర్వెంట్లను రాజకీయ ప్రేరేపిత లేదా ప్రభావిత ప్రతీకార చర్య నుంచి రక్షిస్తుంది? అంటే మనకు విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్స్ ది సివిల్ సర్వెంట్స్ ఫ్రమ్ ది పొలిటికల్లీ మోటివేటెడ్ ఆర్ విండిక్టివ్ యాక్షన్? అంటే రైట్, ప్రతీకార చర్య పరంగా ఎవరైనా సివిల్ సర్వెంట్స్ ఉంటారు కదా, సివిల్ సర్వెంట్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటివన్నీ, వాళ్ళందరూ మనం సివిల్ సర్వెంట్స్ అంటాం. వీళ్ళందరూ సెంట్రల్ నుంచే సెంట్రల్ నుంచే మనకు ఉద్యోగాలు సంపాదించుకొని వేరే వేరే రాష్ట్రాలకు వాళ్ళ రాష్ట్ర క్యాడర్ కింద వెళ్తారండి. సో వాళ్ళను అంటే చాలా రకాల పొలిటికల్ ప్రెజర్స్ ఉంటాయి. ఆ పొలిటికల్ ప్రెజర్స్ ద్వారా కాపాడేందుకు దానికి కూడా ఒక మనకు ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 311 అన్నమాట. రైట్? సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటాడు సివిల్ సర్వెంట్స్ ఆర్ ఐరన్ ఫ్రేమ్స్ ఆఫ్ ది కంట్రీ అనేసి. రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతీయ సేవను అంటే మనకు విచ్ హ్యావ్ ది రైట్ టు స్టార్ట్ ఇండియన్ సర్వీసెస్.
అంటే మనకు సివిల్ సర్వీసెస్ కు వీటన్నిటికీ క్రియేట్ చేయడానికి, కొత్తగా క్రియేట్ చేయడానికి గల పవర్ ఎవరి దగ్గర ఉంటుంది సార్ అంటే ఆ పవర్ వన్ అండ్ ఓన్లీ మనకు రాజ్యసభకే ఉంటుంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 249 ఆ రాజ్యసభకే ఉంటుంది అనమాట. పార్లమెంట్ మొత్తానికి కాదు, ఓన్లీ రాజ్యసభకే సివిల్ సర్వీసెస్ అడిషనల్ గా క్రియేట్ చేసేదానికి కూడా అధికారం ఉంటుంది అనమాట. రైట్. సో సివిల్ సర్వీసెస్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే 21 ఏప్రిల్ అండి. ఈ యొక్క 21 ఏప్రిల్ 1947 లో సర్దార్ వల్లభాయ్ పటేల్ మెట్ కాఫే హాల్ అని ఉంటుంది ఇక్కడ ఢిల్లీలో, అక్కడ ప్రసంగం ఇస్తూ అప్పుడు చెప్తాడనమాట ఈ సివిల్ సర్వెంట్స్ ఐరన్ పిల్లర్స్ ఆఫ్ ది ఐరన్ ఫ్రేమ్ ఆఫ్ ది కంట్రీ అన్నట్టు. సో అందుకు ఆ రోజు ఎందుకు సార్ అంటే ఆ రోజు కొత్తగా రిక్రూట్ అయిన సివిల్ సర్వీసెస్ యొక్క ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయ్యే టైం కు అక్కడ ఒక ప్రసంగం ఉంటుంది. అందుకు ఆ రోజును మనకు సివిల్ సర్వీసెస్ డేగా కూడా మనం చెప్పుకుంటామండి. రైట్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్? కమెంట్ చేయండి ఎవరైనా. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్? ఓకే, కమెంట్ చేయండి. రైట్. విచ్ మినిస్ట్రీ or authority has the right to remove incompetent, ineffective, inefficient, unproductive, unsound all India service officers after 15 years of service? అంటే 15 సంవత్సరాల సర్వీసు తర్వాత అసమర్థత ఉన్న వాళ్ళు, రైట్, అసలు ప్రొడక్టివిటీ ఏమీ లేదు, ఏ పని చేయని వాళ్ళు ఉంటారు కదా సివిల్ సర్వీస్, వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి సన్నివేశాలు జరిగాయి కాబట్టి ఇలాంటి మనకు మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ అనే ఒక డిపార్ట్మెంట్, అంటే డైరెక్ట్ గా వీళ్ళు ప్రధానమంత్రి కిందకి, దీనికి హెడ్ ప్రధానమంత్రి. సో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ మినిస్ట్రీ వాళ్ళు ఈ సివిల్ సర్వీసెస్ ని అంటే కొన్ని కారణాలు, అంటే అసలు వాళ్ళు ఎందుకు పనికిరారు అనే కాన్సెప్ట్ లో, అంటే అన్సౌండ్ అంటే కొంచెం మెంటల్ గా తయారైపోయిన వాళ్ళ కొన్ని కాన్సెప్ట్ లో, అంటే అసలు ఆ పోస్ట్ కు సూటబుల్ కారు అనే కాన్సెప్ట్ లో వాళ్ళను తీసివేయడం కూడా జరుగుతుంది 15 years తర్వాత. రైట్. సో ది మెంబర్స్ ఆఫ్ ది యూపీఎస్సీ ఆర్ అపాయింటెడ్ బై ది, సో అబ్వియస్లీ అండి ఇండియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ కూడా మనకు ప్రెసిడెంట్ ద్వారానే అపాయింట్ చేయబడతారు. 6 సంవత్సరాల టెన్యూరే ఉంటుంది వీళ్ళకు కూడా. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ది ప్రొవిజన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ ఇన్ ఇండియా? మనకు భారతదేశంలో ఒక ఫైనాన్స్ కమిషన్ అనేది ఉండాలి అని తెలియజేసే ఆర్టికల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 280. జనరల్ సింపుల్ క్వశ్చన్స్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. అందుకే నేను మీకు చేసి చెప్తున్నాను అనమాట. మధ్యలో కాస్త డిలే అయింది, మళ్ళీ ఈ క్వశ్చన్స్ మీకు రెగ్యులర్ గానే రావడం జరుగుతుంది. ఆ ప్రయత్నం అయితే నేను చేస్తాను. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణము ఇలా చెబుతుంది? ఎలా చెప్తుంది? అత్యవసర పరిస్థితి ప్రకటన అమల్లో ఉంటే రాష్ట్ర జాబితాలోని ఏదైనా విషయంపై చట్టాలు చేసే అధికారము పార్లమెంటుకు ఉంది. రైట్. అబ్వియస్లీ మనకి అత్యవసర ఎమర్జెన్సీ ప్రొవిజన్, ఎమర్జెన్సీ అనేది మనకు అమల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలు కూడా పార్లమెంటే చేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 256 చెప్తుందా, 250 చెప్తుందా, అండ్ 275 చెప్తుందా, అండ్ 365 ఆర్టికల్ చెప్తుందా? ఒకసారి ఇది రెండో క్వశ్చన్ హోంవర్క్ మీకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎవరైతే విద్యార్థులు ఒకవేళ ఒక్కసారి హోంవర్క్ చేసి కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మధ్య మధ్యలో 2 or 3 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా కమెంట్ లో తెలియజేయండి అది కరెక్ట్ ఆన్సర్ ఏది దానికని. ఓకేనా? దయచేసి మరోలా అనుకోదు, ఖచ్చితంగా ఒకసారి మీరు తెలుసుకొని మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ప్రొసీజర్ ఆఫ్ ఎలక్షన్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ టేకన్ ఫ్రమ్, అంటే రాజ్యసభకు మెంబర్స్ కు ఎలక్షన్ చేయాలి కదా, రాజ్యసభ మెంబర్ ఎన్నుకోవాలి ఎంపీలను. ఆ ప్రొసీజర్ అనేది ఎక్కడి నుంచి తీసుకొని రావడం జరుగుతుంది అంటే రైట్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచి ఒక ప్రొసీజర్, రాజ్యసభ మెంబర్స్ ని ఎలా ఎన్నుకోవాలి అనే ఆ ప్రొసీజర్ ని తీసుకొని రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఫ్రమ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. చూడండి, మామూలుగా టోటల్ గా రాజ్యసభ టోటల్ స్ట్రెంత్ ఎంత సార్? 250. ఇందులో రాష్ట్రపతి ఎంత మందిని నామినేట్ చేస్తారు సార్? 12 మందిని. మరి 250లో 12 మంది పోతే ఎంత సార్? 238 మంది స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ నుంచి ఎన్నుకోబడి వస్తారు ఈ యొక్క రాజ్యసభ ఎంపీలు. ప్రజల ద్వారా ఎన్నుకోరండి, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా. పార్టీలు ఎన్నుకుంటాయి. హూ ది రిప్రజెంటేటివ్ ఫ్రమ్ స్టేట్స్ ఇన్ ద రాజ్యసభ ఈజ్ ఎలెక్టెడ్ బై ది డాష్. అంటే చూడండి, ఇక్కడ రాజ్యసభ మెంబర్స్ ఉంటారు కదా, ఎంపీస్, ఎవరి ద్వారా ఎన్నుకోబడతారని చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్,
గవర్నర్ ఆఫ్ ది స్టేట్, ప్రెసిడెంట్, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, రైట్? వాళ్ళు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారండి తను, రైట్? సో ఈ విషయాన్ని మనం గమనించాలి. అంటే రాష్ట్రంలోని పార్టీలు. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సేస్ దట్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ రాజ్యసభ షల్ నాట్ బి డిజాల్వ్? అంటే ఈ యొక్క రాజ్యసభ రద్దు కాదు. లోక్సభ లాగా ఎవ్రీ 5 years లోక్సభ రద్దు అవుతుంది, కొత్త ఎలక్షన్స్ జరుగుతాయి, కొత్త పార్టీలు గవర్నమెంట్ ఫామ్ చేస్తాయనే కాన్సెప్ట్ లేదు. రాజ్యసభ రద్దు కాదు అని, కాకూడదు అనేసి చెప్పే ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 83 అండి, ఆర్టికల్ నెంబర్ 83. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పార్లమెంటు ఉమ్మడి సమావేశాలు ఏ అధికరణ కింద ఈ యొక్క ఉమ్మడి సమావేశాలు పార్లమెంట్ కింద జరుగుతాయి? ఆ అధికరణలో ఏ అధికరణలో రాసుందండి ఉమ్మడి సమావేశాలు జరగాలని అంటే ఆర్టికల్ నెంబర్ 108. ఈ యొక్క కాన్సెప్ట్ ను కూడా ఆస్ట్రేలియా నుంచి ఈ యొక్క కాన్సెప్ట్ ను తీసుకొని రావడం జరుగుతుంది. ఆస్ట్రేలియా ఉమ్మడి సమావేశం జరగాలి, ఏదైనా లోక్సభకు రాజ్యసభకు మధ్య బిల్లుల విషయంలో వాగ్వివాదాలు జరిగితే అక్కడ డిస్కషన్స్ ఫైనల్ కాకపోతే ఉమ్మడి సభ జరపాలిరా అనేసి రాష్ట్రపతి చెప్తాడు. ఆ ఉమ్మడి సభ జరిపేదానికి అధ్యక్షత లోక్సభ స్పీకర్ వహిస్తాడు. హూ కాల్డ్ ఫర్ జాయింట్ సెషన్ అంటే రాష్ట్రపతి, రైట్? ది చైర్పర్సన్ ఆఫ్ ది జాయింట్ సెషన్ అంటే మనకు లోక్సభ స్పీకర్. ఆస్ట్రేలియా నుంచి ఈ యొక్క విషయాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఇదే కంకరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితా అనేది కూడా ఈ యొక్క ఆస్ట్రేలియా నుంచి కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్, 108 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ సాక్డ్ ఇంపీచ్డ్ బై ది పార్లమెంట్? అంటే పార్లమెంటులో అభిశంసన తీర్మానం ద్వారా ఇంపీచ్మెంట్ అంటే అభిశంసనం అంటే వేయగలగని అధికారి ఎవరు అంటే ప్రెసిడెంట్ ను కూడా అభిశంసన తీర్మానం చేస్తారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను కూడా అభిశంసన తీర్మానం చేయొచ్చు, ఆడిటర్ జనరల్, రైట్, వీటన్ని కూడా చేస్తారు, కానీ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాను చేయరు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ ది పార్లమెంట్? పార్లమెంట్ గురించి కొన్ని సత్యమైన విషయాలు ఏదైనా చెప్పుకోండి స్వామి అని అడిగారు. పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ, అవునా కదా? కాదు, పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ లోక్సభ, ప్రెసిడెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ. ఈ ముగ్గురు ప్రెసిడెంట్ సంతకం పెడితేనే అండి ఏదైనా యాక్ట్ అయ్యేది. వైస్ ప్రెసిడెంట్ ఈస్ ఎలక్టెడ్ బై ది బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ అన్నాడు. ఒకసారి దీని తర్వాత డిస్కస్ చేద్దాం. జాయింట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ ఈస్ హెడెడ్ బై ది ప్రెసిడెంట్? నో, నాట్ అట్ ఆల్. జాయింట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ హెడెడ్ బై ది లోక్సభ స్పీకర్, రైట్? జాయింట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ ఈస్ కాల్డ్ బై ది లోక్సభ స్పీకర్. కాల్డ్ బై అంటే జాయింట్ సెషన్ ఉమ్మడి సమావేశం జరుపుకోండ్రా అని చెప్పేది రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్ గా వాయిస్ వర్సా ఇచ్చారు అనమాట, రైట్? సో ఇది కూడా తప్పు. బట్ ఈ వైస్ ప్రెసిడెంట్ ఈస్ ఎలక్టెడ్ బై ది బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బట్ ఈస్ ద నెక్స్ట్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. రాజ్యసభలో మాత్రమే తను చైర్పర్సన్ గా ఉంటాడు అనమాట. రైట్, జాతీయ మానవ హక్కుల కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి అడిగాడు, రైట్? సో దీనికి ఎవరు మనకు ఉండాలి, చైర్మన్ గా వ్యవహరిస్తారంటే రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టు మనకు, రైట్? కాదు, నేషనల్ అడిగాడు కాబట్టి రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టు మనకు నేషనల్ అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గా వ్యవహరిస్తాడు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డే ఎప్పుడు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి చూద్దాం, ఎవరైతే విద్యార్థులు ఇంతవరకు చూస్తున్నారో. ఎన్హెచ్ఆర్సీ వాజ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎప్పుడు సార్ ఎస్టాబ్లిష్ అయింది అంటే 1993లో. ఓకేనా? ఎప్పటికైనా సరే దీనికి హెడ్ వచ్చేసి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గానే ఉంటారు. Which article of the Indian Constitution has the provision regarding the Supreme Court SC Commission? Regarding the SC Commission అనేది ఏర్పాటు కావాలి, ఎస్సీ కమిషన్ ఉండాలి, ఎస్సీ కమిషన్ మెంబర్స్ ఇంతమంది ఉండాలి, దానికి ఒక చైర్పర్సన్ ఉండాలి అనే రూల్స్ రెగ్యులేషన్స్ రాసుకోవడానికి మనకు ఒక అధికారం అనేది ఆర్టికల్ నెంబర్ 338 కల్పిస్తుంది, రైట్? ఒక అధికారం. నెక్స్ట్, జాతీయ ఎస్సీ కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? జాతీయ నేషనల్ ఎస్సీ కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ శ్రీ కిషోర్ మక్వానా, రైట్? సో ప్రస్తుత చైర్మన్ ఇతని గురించి మనకు అంటే మీ క్వశ్చన్స్ అడుగుతా ఉంటాడు ప్రెసెంట్ అపాయింట్మెంట్స్ కాబట్టి. When was the first commission for SC and ST was set up in August? First commission, right? SC/ST commission first commission ఎప్పుడు సార్ అంటే 1978 లో SC/ST కి రెండింటికి. దాని తర్వాత డివైడ్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్,
సో కొన్ని ఇక్కడ మనకు రిట్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగాడు. రిట్స్ అంటే ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టు, ఆర్టికల్ నెంబర్ 226 ద్వారా హైకోర్టు జారీ చేసే విషయాలు అనమాట. రైట్. సో ఇక్కడ గ్యారంటర్ ఆఫ్ పర్సనల్ ఫ్రీడమ్, రైట్, గ్యారంటర్ ఆఫ్ పర్సనల్ ఫ్రీడమ్ అంటే మ్యాండమసా, హెబియస్ కార్పసా, కోవారెంటోనా, సెర్ఫియోరనైనా. అంటే గ్యారంటర్ ఆఫ్ పర్సనల్ ఫ్రీడమ్ అంటే ఇది హెబియస్ కార్పస్, రైట్, వేర్ ఇస్ ద బాడీ అన్నట్టుగా మనకు ఇది తెలియజేస్తుంది అనమాట. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇలాంటివి కూడా సమ్ టైమ్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, కన్ఫ్యూజింగ్ గా ఉంటాయండి, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. రైట్. తనకు అర్హత లేని ప్రభుత్వ పదవిని కలిగి ఉన్నట్లు భావించే వ్యక్తికి విరుద్ధంగా దిగువ పేర్కొన్న ఏ రిట్టులను ఉపయోగించవచ్చు. రైట్. తనకు అర్హత లేని మనకు ఇక్కడ మనకు హెబియస్ కార్పస్ అంటే వేర్ ఇస్ ద బాడీ అన్నట్టు మనకు ఇది మనకు సంబంధించింది కాదు. ఓకేనా. రైట్. సో ప్రొహిబిషన్ అంటే మనకు కోర్టులకు జారీ, దిగువ కోర్టులకు జారీ చేసేది అనమాట. రైట్. ప్రొహిబిషన్, సెర్ష్యూరరీ ఇవన్నీ మనకు కోర్టులకు జారీ చేసేది. ఇక్కడ మ్యాండమస్ అంటే ఏ అథారిటీతో నువ్వు ఉన్నావు అనేది తెలియజేసేది. మన కోవారెంటో అంటే ఇది కోవారెంటో అనేది యాక్చువల్లీ ఎగ్జాక్ట్ గా దీనికి సంబంధించిన మీనింగ్ అన్నమాట. తనకు విచ్ ఆర్ ది ఫాలోయింగ్ రిట్స్ కెన్ బి ఇష్యూడ్ అగేన్స్ట్ ఎ పర్సన్ బిలీవ్ టు బి హోల్డింగ్ ఎ పబ్లిక్ ఆఫీస్ టు విచ్ హీ ఈస్ నాట్ ఎంటైడ్. ఏ అథారిటీతో నువ్వు కలిగి ఉన్నావు అనేది తెలియజేసేది అనమాట కోవారెంటో. ఓకేనా. రైట్. సో ది పవర్ టు ఇష్యూ రిట్స్ బై ది సుప్రీం కోర్ట్ అంటే సుప్రీం కోర్టు ద్వారా, ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఎక్కువ డిస్కషన్స్ వద్దు. ఆర్టికల్ 32 అనేది సుప్రీం కోర్టు అని చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 226 నుంచి హైకోర్టు గురించి మనకు డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. సో పబ్లిక్ లేదా చట్టబద్ధమైన విధిని నిర్వర్తించేలా పబ్లిక్ అథారిటీని బలవంతం చేయడానికి కింది వాటిల్లో ఏ రిట్ జారీ చేస్తారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిట్స్ కెన్ బి ఇష్యూడ్ టు ఫోర్స్ ఏ పబ్లిక్ అథారిటీ. అంటే ఒక పబ్లిక్ అథారిటీ ఎవరైనా సార్, ఎంఆర్ఓ కావచ్చు, ఎవరైనా పబ్లిక్ అథారిటీ. రైట్. సో టు పర్ఫార్మ్ ఏ పబ్లిక్ ఆర్ స్టాట్యుటరీ డ్యూటీ, నీ పని నువ్వు చేసుకో అని తెలియజేసేది అనమాట. రైట్. సో నీ పని నువ్వు చెయ్యాలి అన్నట్టుగా తెలియజేసేది. ఓకే. రైట్. మ్యాండమస్ అంటే కమాండ్ చేయడం, నువ్వు నీ విధి నువ్వు నిర్వర్తించాలి అని కమాండ్ చేయగలిగేది మనకు మ్యాండమస్ అన్నమాట. ఓకే. రైట్. సో ది చైర్మన్ అండ్ ది మెంబర్ ఆఫ్ ది స్టేట్ సివిల్ సర్వీస్ కమిషన్ ఆర్ అపాయింటెడ్ బై ది విచ్ ఆర్ ది ఫాలోయింగ్. స్టేట్ సివిల్ సర్వీసెస్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అండ్ యూపీఎస్సి ఇవన్నీ అపాయింట్ చేసేది రాష్ట్రపతి. స్టేట్ సివిల్ సర్వీసెస్ అపాయింట్ చేయగలిగే అథారిటీ వచ్చేసి మనకు గవర్నర్ కు ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గవర్నర్ మెంబర్స్ ను చైర్పర్సన్ అపాయింట్ చేసేది. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది రిటైర్మెంట్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్? యూపీఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఆ యొక్క చైర్మన్ కు రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి 65 years అండి. గుర్తుంచుకోవాలి, 65 years. ప్రజెంట్ యూపీఎస్సి చైర్మన్ ఎవరు? కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఒకసారి. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ది యూపీఎస్సి అట్ ప్రెసెంట్? ఓకే. రైట్. హూ కెన్ రిమూవ్ ది సర్వీసెస్ ఆఫ్ ఎ మెంబర్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్? ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నారు కాబట్టి ప్రెసిడెంట్ కే తన ఆ అథారిటీ అనేది ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకుంది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాబట్టి గవర్నర్, యూపీఎస్సీ అయితే ప్రెసిడెంట్ అనమాట. వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ ఎ పార్లమెంట్? రైట్. ఒక పార్లమెంట్ కు సంబంధించి ఒక మెంబర్ ఏం చేస్తారు సార్? మీ ఏరియాలో ఎంపీగా ఎలక్ట్ అయిపోయినాడు, ఆ మెంబర్ ఏం చేస్తాడు పార్లమెంట్ లో? పార్లమెంట్ యొక్క దానికి ఉండవలసిన పవర్స్ ఏంటి అంటే చట్టాలు చేస్తాడు, చట్టాలు రూపొందిస్తాడు, బడ్జెట్ ను కూడా ఆమోదిస్తాడు, ఎంపీగా అధికారం ఉంది. రైట్. ఎగ్జామినింగ్ గవర్నెన్స్ పాలసీస్, గవర్నెన్స్ కు సంబంధించి గవర్నమెంట్ సంబంధించిన విధి విధానాలను కూడా పరిశీలిస్తారు. ఇవన్నీ ఒక ఎంపీగా ఒక పార్లమెంట్ లో చేయగలిగిన అధికారాలు అన్నమాట. ఈ విషయం ఫంక్షన్స్, విధులు. ఓకేనా అన్ని. నెక్స్ట్ రైట్ చూద్దాం. హూ కెన్ మేక్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బి ఎక్స్పెల్డ్ ఫ్రమ్ దేర్ పొజిషన్? పార్లమెంటు సభ్యుడి నుంచి వారి పదవిని బహిష్కరించవచ్చా? అసలు పార్లమెంట్ ఎంపీని బహిష్కరించవచ్చా? ఎంపీ పదవి లేకుండా తీసేయచ్చా అని అడిగాడు. ఎందుకు తీసేయకూడదు? ఖచ్చితంగా తీసేయచ్చు అని చెప్తున్నారనమాట. ఎందుకు? ఏదైనా అన్సౌండ్ కండిషన్ లో ఉన్నా గానీ, లేదంటే ఒక ప్రభుత్వం నుంచి ఇంకొక యాంటీ డిఫెక్షన్ లా షెడ్యూల్ 10 తెలియజేస్తుంది. అంటే 1950 అంటే 52 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపు చేయడం ద్వారా గానీ, అంటే అన్సౌండ్ కండిషన్స్ ఉన్నా గానీ, అంటే పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా వ్యవహారాలు చేసినా కూడా
ఎంపీ సభ్యత్వం కూడా కోల్పోయే అధికారం ఉంటుందన్నమాట, కోల్పోతారు కూడా. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. రైట్, హౌ ఆర్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ రీప్లేస్డ్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆర్ రిజిగ్నేషన్? ఈ ఒక మెంబర్స్ పార్లమెంట్ ఎంపీ ఏమైనా చనిపోయాడు అనుకో, రాజీనామా చేసినాడు అనుకుందాం, ఎట్లా సార్ మళ్ళీ కొత్త ఎంపీని ఎలక్ట్ చేసుకోవాలి అంటే బై ఎలక్షన్స్, నథింగ్ ఎల్స్. ఏం జరుగుతుంది? త్రూ బై ఎలక్షన్, ఉప ఎన్నికలు. ఈ విషయాన్ని మనం అర్థం కాదు. జనరల్ ఎలక్షన్స్ అంటే సాధారణ 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎలక్షన్స్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ లోక్సభ? ఇవన్నీ చాలా సింపుల్ గా ప్రతిసారి వచ్చేటి అనమాట. 25 సంవత్సరాలు లోక్సభ, 30 సంవత్సరాలు రాజ్యసభ. ఓకే, రాష్ట్రపతికి 35, రైట్, రాష్ట్రపతికి. అండ్ గవర్నర్ కు కూడా 35 ఈ విషయం. సర్పంచ్ కు వచ్చేసి మాత్రం 21, ఎమ్మెల్యేకు 25. ఈ యొక్క జనరల్ గా ఒక మినిమం ఏజ్ గురించి డిస్కస్ చేసేది అనమాట, రైట్. సో ఒక లాస్ట్ క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇది కూడా అడిగాడు, రాజ్యసభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ. ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, లోక్సభ 25, రాజ్యసభ ఎంపీకి మినిమం ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాలు ఉండాలి, రైట్. సో ఈ ఫాస్ట్ ట్రాక్ మోడ్ లోనే ఈ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటా పోదామండి. యూస్ఫుల్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎస్ఎస్సి కావచ్చు, జీడీ కావచ్చు, రైల్వేస్ సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు, స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్, అన్ని రకాల ఎగ్జామ్స్ కు మనకు యూస్ఫుల్ గానే ఉంటుంది. ఎవరైతే ప్రీవియస్ పార్ట్స్ పార్ట్ 1, 2, 3 ఎవరైతే చూడలేదో దయచేసి ప్లేలిస్ట్ లో ఆ ప్రీవియస్ పార్ట్స్ ఉంటాయి, చూస్తూ పోతుండండి. సబ్జెక్ట్ వైజ్ గా మనం కంటిన్యూ చేసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వన్ అండ్ ఓన్లీ సైనిక ఛానల్, రైట్. దయచేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండమ్మా, రైట్. ఎస్ఎస్సి జీడీ కావచ్చు, గ్రూప్ డి, పర్టికులర్ గా గ్రూప్ డి కి సంబంధించిన కొత్త కంటెంట్ రిప్లై చేస్తూ, రైట్. సైన్స్ పరంగా చూసుకుంటే ఇంకా మంచి కంటెంట్ మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాము గ్రూప్ డి పరంగా. రీసెంట్ గా జరిగిన 101 క్వశ్చన్ పేపర్స్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా మీకు ఎవరైతే కోర్స్ చేస్తున్నారో వాళ్లకు ప్రాధాన్యతనిస్తూ అక్కడ వాళ్ళకు పీడిఎఫ్లు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది త్వరలోనే. ఓకేనా, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. జై